దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 18వ కీర్తన. కీర్తన గ్రంథము 18వ కీర్తన 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన ఏం చేశాడు? నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గత కొన్ని వారాలుగా శనివారం ప్రార్థన అనేటువంటి అంశం మీద దేవుని యొక్క మాటలను, వాక్యములను మనం వింటూ ఉన్నాం. మరి ఈ రీతిగా ఈ రోజును కూడా ఆ ప్రార్థన అనేటువంటి అంశం మీద మనము మరొక అంశాన్ని లేక మరొక కోణములో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏంటి ఆ యొక్క విషయం అని మనం గమనిస్తే 3వ వచనంలో మనం చదువుతున్నాం, యెహోవాకు నేను మొర్రపెట్టగా. ఏంటంట? యెహోవాకు నేను మొర్రపెట్టగా అంటే ప్రార్థన చేయగా, దేవునికి నేను మొర్రపెట్టినగా, దేవునికి నేను ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడు అనేది ఇక్కడ వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. నేనంట నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దావీదెవరు? రాజు, ఇశ్రాయేలు రాజ్యానికే రాజు. ఇప్పుడు రాజ్యానికి సంబంధించి శత్రువులు ఎవరుంటారు అంటే వేరే ఇరుగు పొరుగు రాజ్యాల వారు శత్రువులుగా ఉంటూ ఉంటారు. ఇది జనరల్గా మనం అందరము అనుకునేది. సో రాజ్యము అనగా యుద్ధం రావడం అనేది సహజం. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు శత్రుత్వము కలిగినటువంటి వారుగా ఉండడం అనేది సహజం. కారణం ఏంటంటే మరి యుద్ధాలు అనేవి ఎందుకు జరుగుతాయో మనందరికీ తెలిసిందే. నా దగ్గర ఎంత శక్తి ఉంది, నా దగ్గర ఎంత బలం ఉంది, నా దగ్గర ఇన్ని రాకెట్లు ఉన్నాయి, నా దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయి, నా దగ్గర ఇంత అంత అని ప్రపంచానికి తెలియజేయడానికి జనరల్గా ఏమవుతూ ఉంటాయి? యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ పూర్వకాలంలో కనుక మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలం నుంచి ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఆలోచన చేస్తే, రాజ్యముల మీద రాజ్యములు యుద్ధాలు చేయడం గల కారణాలు ఏంటి అంటే, వారు యుద్ధము చేసి ఆ యొక్క రాజ్యాన్ని వీరేం చేసేవారు? స్వాధీనపరుచుకునేటువంటి వారు. మనకి అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంటి ఆ వ్యక్తి పేరు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అని అతనికి పేరు. ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, అతను ఏం చేశాడంట? ప్రపంచాన్ని జయించెను అని ఆయన గురించి మనము చదువుతాం. జనరల్గా ఆయన గురించి మనము చెప్పేటప్పుడు ఎక్కువగా ఇంకొక కోణంలో చెప్తారు. ఏంటి మనం వినేటువంటి కోణం అంటే, చనిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రపంచం అంతటిని జయించిన చనిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంట? చేతులు బయటపెట్టి నన్ను తీసుకెళ్ళాలని చెప్పాడంట. కారణం ఏంటి? నేను లోకాన్ని మొత్తం జయించిన వెళ్ళేటప్పుడు కూడా నేను ఏమీ తీసుకుని పోవట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేయటానికి గాను
ఆయన చేతులు బయట పెట్టి సమాధి చేయించారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడానికి జనరల్గా ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ దానికంటే ముందు ఒక విషయాన్ని మనం గ్రహిస్తే, అతను ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యములన్నిటిని ఏం చేసినాడట? జయించినటువంటి పరిస్థితి. సో ఒక రాజ్యానికి శత్రువు ఎవరు అంటే పక్కన ఉన్నటువంటి రాజ్యమే. ఏంటి వారిలో ఉన్నటువంటి శత్రుత్వం అంటే, ఈ రాజ్యాన్ని నేను స్వాధీనపరుచుకోవాలి, ఈ రాజ్యాన్ని నేను కైవసం చేసుకోవాలి, అంతే. అయితే దావీదు గారికి ఉన్నటువంటి శత్రుత్వం అదేనా? దావీదు గారికి ఉన్నటువంటి శత్రుత్వం అదేనా? ఇక్కడ దావీదు ఎదుర్కొంటున్నటువంటి శత్రుత్వం వేరే, ఇక్కడ దావీదుకు వచ్చినటువంటి శత్రుత్వం వేరే, ఇక్కడ దావీదుకు ఉన్నటువంటి శత్రువులు వేరే. అది రాజ్యానికి సంబంధించింది కాదు, లేకపోతే కుటుంబానికి సంబంధించింది కాదు, లేకపోతే ఏదో గొడవలు జరిగి కోపాలు పెంచేసుకొని, లేకపోతే పగ పెంచేసుకొని అలాంటి శత్రుత్వం కూడా కాదు. ఏంటి మరి శత్రుత్వం? ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ మొదలయ్యింది అని మనం గమనిస్తే, గొలియాతును చంపిన తరువాత. ఎప్పుడు? గొలియాతును చంపిన తరువాత. ఆలోచన వచ్చేయండి. జనరల్గా నువ్వు కాబట్టి చేసావు, నువ్వు చాలా గొప్ప, నువ్వు చాలా గ్రేట్ అన్నట్టుగా ఏం చేయాలి? సౌలు రాజు ఏం చేయాలి? పొగడాలి, లేకపోతే ప్రోత్సహించాలి, లేకపోతే అతను యుద్ధానికి ముందే ఒక విషయాన్ని ప్రకటించేశాడు అక్కడ. ఏమని? ఎవరైతే వెళ్ళి జయిస్తారో, జయించిన వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి ఆఫరు? తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తా అని ఒక ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఆఫర్లకి కొద్దిగా అట్రాక్ట్ అయిపోయి ఆ ఆఫర్ గురించి కొనేస్తారు. వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా. చాలామంది ఎందుకు కొనేస్తారంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఆఫర్ను చూసి ఏం చేస్తారు? వెళ్ళి కొనేసుకుంటారు. మళ్ళీ ఏమనుకుంటారు? ఏం పర్లా, ఇప్పుడు కాకపోతే ఏముంది, నెక్స్ట్ ఇంకొక రాబోయేది మనకి ఈస్టర్ ఉంది కదా, ఈస్టర్కి రెడీ చేస్తుంది. ఈస్టర్ అంటే అది వచ్చిన నెలలోనే, చాలా దగ్గరలో ఉంది. ఈస్టర్ కాదులే, కొన్ని క్రిస్మస్, ఈస్టర్ అయిన తర్వాత వచ్చితే క్రిస్మస్ కట్టుకుందాంలే, క్రిస్మస్కి మనం పెట్టుకుందాంలే అనుకోవచ్చు. కానీ ఈ ఈస్టర్కి తర్వాత క్రిస్మస్కి మధ్యలో ఇంచుమించు ఇంకొక 9 నెలలు టైం ఉంటుందేమో. ఆ 9 నెలల తర్వాత ఏమనుకుంటారో తెలుసా? ఈ మోడల్ పాతైపోయింది. ఏమంట? ఈ మోడలు పాతైపోయింది, ఇంకా నేను దీన్ని ఎందుకు వాడటం, ఎవరికైనా ఇచ్చేద్దాంలే. ఎవరికైనా ఇవ్వడం మామూలుగా ఊరికనే కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ కింద పెట్టేస్తా. ఏం చేస్తారు? ఎవరైనా మన ఇంటికి ఎవరైనా వస్తే గిఫ్ట్ కింద వాళ్ళకి తోసేయటమే. చాలా సందర్భాలలో జరిగేది ఇదే. కొన్ని గృహాలలో గమనించండి. ఇప్పుడు సడన్గా చెప్పా పెట్టకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చేసారు అనుకో, మనం రాజమండ్రి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చే పరిస్థితి లేదు. కానీ వచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో పంపించే ఉద్దేశం కూడా లేదు. ఏం చేస్తారు? అంతేగా. కొన్నిసార్లు మీకు ఇష్టమైనా కూడా, ఇష్టపడి కొనుక్కున్నా కూడా ఇంకా మనసు చంపుకొని అదే పెట్టేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటి ఉపయోగపడతాయి. ఎప్పుడు? మనసుకి అంటే ఇష్టం ఉన్నా కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది, ఇష్టం లేకపోయినా పెట్టాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఆఫర్ను చూసి కొన్ని మనం కొనుక్కుంటున్నాం కదా. మరి దావీదు ఆఫర్ను చూసి యుద్ధం చేశాడా? దావీదు ఆఫర్కి అట్రాక్ట్ అయ్యి అతను వెళ్ళి గొలియాతుని చంపాడా? ఆలోచన చేయండి. గొలియాతుని చంపడానికి గల కారణాల్లో మెయిన్ కారణం ఏంటంటే, అతను ఎవడో ఫిలిస్తీయుడు, మనమెవరో దేవుని బిడ్డలం, ఇశ్రాయేలీయులం. అలాంటి మనలను హేళన చేస్తున్నటువంటి వాడు. అది దావీదు మైండ్లో ఉన్నటువంటి టార్గెట్. దావీదు మైండ్లో ఉన్న టార్గెట్ అదే.
అంతకు మించి ఇంకొక వేరే ఉద్దేశం అయితే లేదు. ఏ అట్రాక్షన్కి అతను అట్రాక్ట్ అవ్వలేదు. డైరెక్ట్గా దేవుని యొక్క ప్రజలను వీడు ఇంతలాగున చులకన చేసి మాట్లాడుతున్నాడేంటి, ఆయన బిడ్డలైన మనలను ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడేంటి అని దేవుని నామాన్ని బట్టి ముందుకు వెళుతూ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని వెళ్ళి నాదే యుద్ధం నేనే జాతున అనలేదు. అక్కడ ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. ఈ దావీదు బాలుడుగా ఉన్నాను, దావీదు వయసులో చిన్నవాడైనను, దావీదు ఆకారములో తక్కువగా సన్నగా చిన్నగా కనబడినను. గమనించండి, గొలియాత్ అయితే ఒరే నేనైనా కుక్కలా కనబడుతున్నా, కరెచ్చుకొచ్చేస్తున్నాను నన్ను కొడతాకే. దావీదు ఎలాగెళ్తున్నాడంట? కర్రతీసి వెళ్ళిపోతాడంట. కొన్నిసార్లు మనం చిన్న చిన్న చీపురు పుల్లలు బట్టి చిన్న చిన్న కర్రలు బట్టి కొట్టం, బెదిరిస్తాం కదా పిల్లలను లేదా కుక్కలను. కొన్నిసార్లు బెదిరిస్తాం కదా. అలా బెదిరించినట్టుగా రే ఏమనుకుంటారు నువ్వు, నేను ఎవరిని నువ్వు అసలు ఆ వాక్యంలో మీరు గమనిస్తే వెతుకుతున్నాడంట దావీదు ఎక్కడున్నాడా అని. ఎవడన్నా నా దగ్గరికి వచ్చేది మాట పడుతుంది కదా, మనిషి కనబడతలేదు, ఎక్కడున్నాడా అని చెప్పి గొలియాతు చాలా అంటే చాలా ఎక్కడున్నాడా అని పార చూసి అనడం వాక్యాలు గమనించండి. అంటే పార చూసి అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు మనకి కళ్ళు సరే కనపడలేదనుకో, మామూలుగా కళ్ళుగా అమ్మని వాళ్ళు బాగానే చదువుతారు, టిక్ 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 బాగానే చదువుతారు. కనపడకపోతే అప్పుడు ఉంటాయి. పార చూడటం అంటే అదనమాట. అది పార చూడటం అంటే కనబడే వరకు చూసుకోవటం. అలాగా గొలియాత్ ఏం చేశాడంట? దావీదుని అలా చూశాడంట. ఎందుకు అలా చూశాడు? పెద్ద మైదానంలో ఏదో చిన్నపిల్లడు ఆడుకుంటూ వస్తున్నాడు, కర్ర తీసుకుని ఏదో వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అతన్ని చంపేది ఆడే అన్న సంగతి ఎవరు తెలియదు, గొలియాతు తెలియదు. కారణం ఏంటంటే గొలియాతు చూసేది కేవలం శరీర సంబంధమైనటువంటి ఆకారాన్నే. గొలియాతు చూసింది కేవలం లోక సంబంధమైనటువంటి ఆకారాన్నే. కానీ దావీదు యుద్ధము యెహోవాది, యుద్ధము నేరుగా చేసేది యెహోవా అనేటువంటి విశ్వాసముతో నమ్మకంతో ఆ శత్రువులను నా చేతికి అప్పగిస్తాడనే ధైర్యముతో దావీదు ముందుకు వెళ్ళాడు. దావీదుకున్న ధైర్యాన్ని బట్టి దేవుడు విజయాన్ని ఇవ్వటం, గొలియాతుని చంపడం, అవన్నీ కూడా టక అయిపోయినాయి. ఆలోచన చేయండి. 5 రాళ్ళు తీసుకెళ్ళాడంట. ఎన్ని? 5. ఒకటి కాకపోతే ఒకటే, 2 కాకపోతే 3 కాకపోతే 4 కాకపోతే 5వది. దావీదుకున్న నమ్మకం ఏంటో తెలుసా? 6వ రాయితో పని ఉండదు. అందుకనే 5 పట్టుకెళ్ళాడు. ఒకవేళ 5 మీద కూడా నమ్మకం లేకపోతే, ఒకవేళ వాళ్ళ అన్నలను కానీ మిగతా వాళ్ళని కానీ రే మీరు కూడా సంచుల్లో రాళ్ళు వేసుకుని రండి, లేకపోతే ఏదైనా రాళ్ళు ఒక దాంట్లో వేసుకుని నా వెనకాల రండి, నేను తిప్పి కొడతా నాకు రాయేస్తామని చెప్పేసి చెప్పుకుందునేమో. కానీ దావీదు కూడా ఒక నమ్మకం ఏంటి? అయితే టార్గెట్ ఎంతవరకు వేసుకున్నాడు? 5 రాళ్ళు పెట్టుకున్నాడు. కానీ వాక్యంలో మనం గమనిస్తాం మిగతా రాళ్ళతో పనే లేదు, అసలు మిగతా రాళ్ళతో పనే రాలేదు. ఆలోచన చేయండి. దేవుని మీద నమ్మకంతో వెళ్ళాడు, దేవుని మీద విశ్వాసంతో వెళ్ళాడు. మొదటి రాయితోనే గొలియాతును దెబ్బ కొట్టేశాడు. సో గొలియాతు చంపేశాడు. విజయం ఇశ్రాయేలుకు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఎక్కడెక్కడ ఎలా పారుపోదామా, సందు ఎక్కడ దొరికితే అందులో దూరేదామా అనేటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఈ ఫిలిస్తీన్లు ఏం చేసేవారు? హేళనగా చేసేవారు, హేళనగా మాట్లాడేవారు, హేళనగా అరిచేవారు, హేళనగా చూసేవారు, హేళనగా ఇశ్రాయేలులందరినీ చూసేవారు. ఈ గొలియాతు పడేసరికి
అప్పటి వరకు కేకలేసినటువంటి ఫిలిస్తీయ సైన్యం ఏమైందో ఆలోచన చేయండి సార్. బేకలు ఎత్తుపోయి కొన్నిసార్లు మనం కూడా, మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ, లాఠీ చార్జ్ అంటారు పోలీసు వాళ్ళు. ఎప్పుడైనా కొంతమంది ధర్నాలు కానీ ఏదైనా గొడవలు కానీ ఎంత చెప్పిన మాట వినకపోతే లాఠీ చార్జ్ అంటారు. ఆ లాఠీ చార్జ్ అన్నప్పుడు ఇంకా చూడండి, పోలీసు వాళ్ళు ఇంకా ఎక్కడ కొడుతుందో చూడరు, ఎవరిని కొడుతుందో చూడరు, ఎందుకు కొడుతున్నావా ఏం చూసుకోరు. ఇంకా వాళ్ళకి ఆర్డర్లు పాస్ అయినాయి, ఇంకా చూడండి పట్టుకొని ఉతుకుతూ ఉంటారు అన్నమాట, మాసిపోయిన బట్టలని బట్టకేసుకుంటున్నట్టు. ఇంకా అలా కొడతా ఉంటే జనాలు ఏం చేస్తారు అనుకుంటూ అంటారు ఎవరన్నా, నేను ఇక్కడే ఉంటా అంటారు ఎవరన్నా. అబ్బా, అక్కడ మీరు గమనించండి, దొడేయాలని పడిపోతుంటారు, కొంతమంది తొక్కేసుకుంటూ ఉంటారు, తోసేసుకుంటూ ఉంటారు. ఒక కాలు ఒక చెప్పే ఉంటుంది, ఇంకో కాలు చెప్పు ఉండదు. అరే నా చెప్పుడు పోయింది, వెనక్కి తిరుగుతాడా? కనీసం వెనక్కి తిరగను కూడా తిరగడు, పొరుగు. అందరూ పీటీ ఉషాలు ఆ టైంకి. కారణం ఏంటి? దెబ్బ తగిలిన వాళ్ళు తెలుసు ఆ నిప్పి ఎలాగ ఉంటుందో కదా. ఫిలిస్తీన్ల పరిస్థితి అలాగైపోయింది. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఏమొచ్చేసింది? విజయం వచ్చేసింది. మరి విజయం వచ్చినప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి, అభినందించాలి. అవసరమైతే ఒక సాల్వ గప్పి అంటే ఇప్పుడు భాషలో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక తోలబకి వచ్చి వెల్ డన్ అన్నట్టుగా చేయాలి. అయితే సౌలుకి అలాగ మనసులో అనిపించిందో లేదో తెలియదు కానీ, జనాలు మాత్రం సౌలుకే 1000 కొలదే, దావీదుకి 10,000 కొలదే అని వాళ్ళు కొద్దిగా సంతోషం ఎక్కువైపోయి ఏమన్నారు? సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది అని ఎప్పుడైతే అలాంటి నినాదాలు చేశారో అంతే సౌలు గుండెలో దడేమని పడిపోయింది రాయి. నాకు 1000 ఇప్పుడు వచ్చాడు ఎవడికి తెలియదు ఇప్పటి వరకు. అలాంటి వీడికి 10,000 అక్కడ పెంచుకున్నాడు. ఏంటి? కోపం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, అంతే. ఎలాంటోడుగా నా కూతురుని ఇచ్చేది? ఎవడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎవడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. వాళ్ళ అన్నలు ఎవరు? నా దగ్గర పనిచేసే సైనికులు. నా కూతుర్ని ఎవరికి పెళ్లి చేయాలి? పెళ్లి చేస్తే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి ఒక రాకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. అది ఆయన మనసులో ఉండేటువంటి ఆలోచన కావచ్చు. ఆయన ఉద్దేశంలో నా తరపున ఎవరైతే గొలియాతును చంపుతారో వాళ్ళు నా కూతురుని ఇస్తా అనేటువంటి మాట ఎందుకని ఉంటాడు? సైనికులందరూ చేతులు ఎత్తేసారు. నా వల్ల కాదు, మా అంట కూడా లేదు, నా వల్ల కాదు అనాలి. ఎందుకంటే ఆడ యుద్ధం చేయడానికి సింగిల్గా వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. గొలియాతు ఇచ్చినటువంటి ట్విస్ట్ అలాంటిది. నాతో యుద్ధం చేయడానికి ఒకడే రావాలి. అది ఎవరైనా రావచ్చు. కానీ గొలియాతు యొక్క బలాన్ని చూసి, ఎత్తును చూసి ఎవరు రావట్లే ముందుకి. సో ఇంకా సౌలు అనుకున్నాడు, ఈ ఆఫర్ ఇస్తే పక్కన ఉన్నటువంటి మిగతా రాజ్యాలలో ఎవరైనా యువరాజులుండి వాళ్ళలో ఎవరైనా మంచి పోటుగాళ్ళు, గట్టోళ్ళు, బలవంతులు, కండలో మంచిగా పెంచిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు, వాళ్ళు వచ్చి నా తరపున యుద్ధం చేసి గొలియాతుని చంపితే ఏం చేస్తాను? నా కూతురుని ఇచ్చేస్తాను అనుకున్నాడు. కానీ తీరా చూస్తే ఎవరు వెళ్ళారు యుద్ధం చేయటానికి? బొడ్డోడు వెళ్ళాడు. బాలుడు అని ఉంది కదా, దావీదు వెళ్ళాడు. ఆ యుద్ధానికి సంబంధించినటువంటి డ్రెస్ వేస్తానే మొగిలిపోయాడు అంట, అంత చిన్నోడు. అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే వాళ్ళ నాన్న పంపించాడు, రే మీ అన్నలు ఎలా ఉన్నారు చూసిరారా, ఒకసారి వాళ్ళకి క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రారా అని పంపించాడు. అందుకే వచ్చాడు. వచ్చిన ఆయన పని ఆయన చేసుకుని ఆయన వెళ్ళొచ్చు కదా.
గొలియత్ సంగతి ఈయనకెందుకు, సౌలు సంగతి ఈయనకెందుకు, లేకపోతే ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి పని ఈయనకెందుకు, నాకు ఎందుకు ఈ పని అనుకున్నాడా? నా పని కాకపోయినా, నా బాధ్యత కాకపోయినా ఆయనకి పౌరుషం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ప్రజలను ఎప్పుడైతే తక్కువ చేసి మాట్లాడాడో, దేవుని ప్రజలను ఎప్పుడైతే నానా మాటలు అంటూ ఉన్నాడో, ఆ యొక్క దావీదు బాలుడైనను పౌరుషం తెచ్చుకొని అతను నా దేవుని బిడలైన మమ్మల్ని ఈ మాట అంటావా? ఆ మాట అంటే నువ్వు అసలు ఎవడో, సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడివి అని ఆ సందర్భాన్ని బట్టి, ఆ మాటను బట్టి ఏం చేశాడు? యుద్ధం చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆలోచన చేయండి. జనరల్గా చాలామంది వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు. జనరల్గా ఎవరి పని వాళ్ళే చూసుకుంటారు. కొంతమంది ఉంటారు ఎక్కడో అక్కడక్కడ. అంటే చిన్నపిల్లలు ఉంటారు, అందులో డౌట్ లేదు. మమ్మీ నా మూతి కొడుకు, లేకపోతే నా చెయ్యి కొడుకు, కామన్. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. పెద్ద అయిన తర్వాత కూడా మూతి కంటే, పెద్ద అయిన తర్వాత నా చెయ్యి కొడుకు అంటే, పెద్ద అయిన తర్వాత కూడా నాకు మొదలు పెట్టు అంటే ఆలోచన చేయండి ఒకసారి. ఎలా చూసాం? ఖచ్చితంగా రే ఏమైందిరా నీకు అంటే పరిస్థితులు బాగోకపోతే ఏం చేయలేం. పరిస్థితులు బాగుండి కూడా మన పని మనం చేసుకోకుండా వేరే వాళ్ళతో చేయించుకుంటే ఎలా ఉంటుంది? సో దావీదు పౌరుషం తెచ్చుకున్నాడు. ఎందుకని దేవుని ప్రజలను ఇంత మాట అంటాడా? దేవుని ప్రజలను ఇన్ని మాటలు అంటాడా? ఆలోచన చేయండి. ఇక్కడ నేను చెప్దామనుకున్న మరొక మాట ఏంటంటే, దేవునికి సంబంధించినది ఏదైనా ఉన్నప్పుడు మనకు మనమే ఒక ఆలోచన చేసుకొని నేను చేయాలి అనేటువంటి ఆలోచన ముందు మన మనసులోకి రావాలి. ఏ పని? దేవుని పని అంటే. ఆలోచన చేయండి. నా జీవితంలో నేను చాలాసార్లు నేను చెప్పగలుగుతాను. కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా తేవాల్సి వచ్చిన ఇంపార్టెంట్ అవసరమైతే, రేపు వండడానికి కూరగాయలు లేవు, బియ్యం లేవు అన్నా సరే బతికిచ్చేతాను. అది లేకపోతే ఉండదు, అయినా బతికిచ్చేతాను. కానీ అలాంటి మూమెంట్లోనే వాక్యం చెప్పాలి, అలాంటి మూమెంట్లోనే వాక్యం చెప్పడానికి వేరే ఊరు వెళ్ళాలి అంటే వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా? దేవుని పని అనేసరికి నిర్లక్ష్యం చేయకూడదు. అది నా ఆలోచన కదా. గమనించండి, దేవుని పని ఎంత ఆశ కలిగి మనము చేయగలుగుతున్నాం. దావీదు దాన్ని పని అనుకోలే, దావీదు అది భయం అనుకోలే, దావీదు దాన్ని నా వల్ల అవ్వదు అనుకోలే, దావీదు అబ్బో నాకు దానికి సంబంధం లేదనుకోలే, యుద్ధం నాకు అసలు రాదనుకోలే, లేకపోతే గొలియాతు చాలా నామాట బలవంతుడు అనుకోలే. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు, యుద్ధం యెహోవాది అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. గమనించండి, అలాగున్న యుద్ధం ఎవరు కూడా చేయలేని పరిస్థితుల్లో దావీదు చేసి దేవుని ప్రజలైన వాళ్ళందరికీ మంచి విజయాన్ని అందిస్తే, ఇప్పుడు సౌలు ఏమైపోయాడు? దావీదుకి శత్రువు అయిపోయాడు. చూడండి, ఈ 18వ అధ్యాయం పైన చిన్న చిన్న మాటలు కనబడతాయి. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున. ఎప్పుడంట? దావీదుని శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున. అంటే సౌలు కూడా ఏం చేయటానికి ప్రయత్నం చేశాడు? చంపడానికి. నువ్వు పాటలు పాడతావు, నువ్వు వాద్యాలు బాగా వాయిస్తావు, నా రూమ్లోకి రా, నా యొక్క రాజ్యంలోనికి రా, నా యొక్క గదిలోకి రా, వాయించు
అని అంటే దావీదు చాలా అంటే చాలా మంచిగా వాయిస్తూ ఉంటే ఎందుకో ఒక్కసారి అలా చూసేసరికి సౌలు ఏం చేశాడంట, ఈటెని వేసేసాడంట మీదకి. సడన్గా చూడటం, అలా తప్పుకోవటం, రెప్పపాటులు అదేమైంది, మిస్ అయింది. గమనించండి, ఇంటికి పిలిచి వాయిద్యం వాయించమని చెప్పి చంపేస్తారా? అవునా? ఉన్నారు కదా ఈ రోజుల్లో కూడా. భార్య భర్తని వేరే వేరే వాళ్ళ మోజులో పడి ఇంట్లో తినేటువంటి అన్నంలో విషం కలిపేసి చంపేస్తున్నారా లేదా? భర్తకేం తెలుసు, భార్యకేం తెలుసు? ప్రతిరోజు పెట్టినట్టుగా అనుకుంటున్నారు, తినేస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఆలోచన చేయండి. శత్రువుగా సౌలు దావీదుని చంపేటువంటి పరిస్థితి. అయితే వాక్యంలో చదువుతున్నాం, నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించు. మన దేవుడు ఎవరు అంటే మన శత్రువుల నుండి రక్షించువాడు. మన శత్రువుల నుండి ఎవరు? రక్షించువాడు. ఎంతమంది ఉన్నారు శత్రువులు? మనకి శత్రువులు ఎంతమంది ఉన్నారు? శత్రువులు ఉన్నారు మీకు ఎవరికైనా? చెప్తా, మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో నేను చెప్తా. మీకు ఎవరెవరు శత్రువులు ఉన్నారో కూడా నేను చెప్తా. నా తెలియదు అనుకుంటున్నారా? మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో చెప్తా. మీ ఇంటికి ఎన్ని దిక్కులు ఉంటాయి? 4 శత్రువులు ఉన్నారు మీకు. ఎవరో 4 శత్రువులు ఉన్నారు. తూర్పు నొకలు, తూర్పుకు ఆపోజిట్, పడమర నొకలు, ఉత్తరాన్ని ఒకరు, దక్షిణాన్ని ఒకరు, 4 శత్రువులు ఉన్నారు. పాస్టర్ గారు మా పక్కింటి వాళ్ళు మంచోళ్ళండి, ఈ పక్కింటి వాళ్ళు కొద్ది తేడా అనుకుంటున్నారేమో. 4 శత్రువులు ఉన్నారు. ఎవరో చెప్తాను. మీకున్న శత్రువులు ఎవరో నేను చెప్తా. మీకున్న శత్రువుల గురించి బైబిల్లో కూడా ఉంది. చదువుతారు ఒకసారి, చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 44వ కీర్తన, కీర్తన గ్రంథము 44వ కీర్తన 7వ వచనం చదువుదాం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే. సరే, ఇక్కడ నా యొక్క టాపిక్ ఏంటి అంటే మన శత్రువు. నా టాపిక్ ఏంటి? శత్రువు. దేవుడు ఎవరు? శత్రువుల చేతిలో నుండి రక్షించేవాడు. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారని చెప్పాను? 4. ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పాను? 4 దిక్కుల 4 ఉన్నారని చెప్పే కదా. అయితే మొదటి శత్రువు ఎవరు? ఒకసారి వాక్యంలో చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త, మీ శత్రువు ఎవరో చెప్తాను ఇప్పుడు. వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మీరు గమనించినట్లయితే ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఇంకొక మాటలో ఇంకా దానిని ఇంకా క్లియర్గా చెప్తే సింపుల్గా ఈ లోకమే మనకేమై ఉన్నది? శత్రువై ఉంది. ఈ లోకం ఏమైంది? మనకు శత్రువై ఉన్నది. కొంతమందికి కొద్దిగా టెన్షన్ తీరిపోయినట్టు ఉంది. అయ్యి బాబోయ్, పాస్టర్ గారు ఎవరి పేరు చెప్తారు ఏంటో, ఎవరిని శత్రువు అంటారు ఏంటో, వాళ్ళు శత్రువు కాదా అని చెప్పేసి ఒకవేళ టెన్షన్ పడిపోయారేమో. మీ మొదటి శత్రువు ఎవరు? లోకమే మనకు శత్రువు. మన లోకమే మనకు శత్రువు. మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఎక్కడ జీవిస్తున్నాం? మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? మనం ఎక్కడ తిరుగుతున్నాం? మనం ఎక్కడ పడుకుంటున్నాం? మనం ఎక్కడ సమయాన్ని గడుపుతున్నాం? అదే మనకేమైందంట, శత్రువులతో ఉంటున్నాం. మనం ఉండేది ఎక్కడ? శత్రువుతో. మరి శత్రువుతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎలా ఉండాలి? మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మనము అలర్ట్గా ఉండాలి. కారణం మనం ఎక్కడ ఉంటున్నాం? శత్రువు దగ్గర, శత్రువుకు సంబంధించిన దగ్గర.
ఈ లోకమే మనకు శత్రు. ఈ లోక స్నేహము ఏమవుతుంది? దేవునికి వైరం అంటే వ్యతిరేకత. దేవునికి వ్యతిరేకత వచ్చేస్తుంది. కాబట్టి ఈ లోకంతో ఏం చేయకూడదు? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని చెప్తుంది వాక్యం. కాబట్టి మనం ఈ లోకములో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం కానీ, మన యొక్క నేత్రాలు కానీ, మన యొక్క మనసు కానీ చూసిందల్లా కావాలంటుంది. ఏమంటుంది? పొట్ట నిండా తినేసాం, అబ్బాయి ఇంకెవరైనా తిను అన్నా సరే, అమ్మ బాబాయ్ నాకు వల్ల కాదండి అబ్బాయి ఎక్కువ తినే అని అంటారు. అయిపోయింది. అక్కడి నుంచి పక్కకి వెళ్తున్నారు. పక్కకి వెళ్తా ఉన్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఏదో వెంటనే మనసులో ఏమనిపిస్తుంది? ఆ వాసనకి ఇది చికెను అని చెప్పేసేవాళ్ళు కొంతమంది, చికెన్ కాదు ఇది మటన్ అని చెప్పేసేవాళ్ళు, కాదు ఇది చేప అని చెప్పేవాళ్ళు కొంతమంది, అవసరమైతే చేప అయితే రొయ్యలు అని చెప్పేవాళ్ళు కొంతమంది. దేని బట్టి? జస్ట్ వాసన బట్టి. ఆ వాసన బట్టి ఇది పకోడియా బజ్జీయా కూడా చెప్పేస్తారు కొంతమంది. అప్పుడు అని వెంటనే అనిపిస్తుంది, ఇది ఒక్కటి తింటే చాలులే, కొద్దిగా తింటే చాలులే. ఒక క్షణం ముందు ఏమనుకున్నాం? అబ్బాయి ఏం వద్దు అంటే ఈ లోకము మనకి కనబడుతున్న ప్రతిదీ కూడా ఏమనిపిస్తుంది? కావాలి కావాలి కావాలి, అంతే, కావాలి. సో లోకము ఏమైనదో మనకు శత్రు. తర్వాత ఇంకొక వచనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? వెదుకుచు తిరుగుచున్నాడంట. ఏం చేస్తూ? గర్జించుచు. గమనించాలి. వాడు ఎవడో గర్జించేవాడు? అపవాది. అపవాది అని కూడా మనకి ఏమై ఉన్నాడు? శత్రువు, విరోధి. రెండో శత్రువు ఎవరు? అపవాది. రెండో శత్రువు ఎవరు? మొదటి శత్రువు ఎవరని చెప్పాను? లోకము అని చెప్పాను. రెండో శత్రువు ఎవరు? అపవాది. శత్రువు ఏం కోరుకుంటాడు? మన పతనాన్ని కోరుకుంటాడు, నష్టాన్ని కోరుకుంటాడు, లేకపోతే మనం పడిపోవటం కోరుకుంటాడు, లేకపోతే మనం బలహీనం అయిపోవటం కోరుకుంటాడు, సర్వనాశనం అయిపోవటం కోరుకుంటాడు. ఎవరు? అపవాది, శత్రువు. గమనించండి. ఎవరైనా పక్కింటోళ్ళు ఒక ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, మంచోడైతే భలే మంచి ఫ్రిడ్జ్ కొన్నాం అంటారు. అదే శత్రువు అయితే ఈడు ప్లాన్ వేస్తాడు. ఆడు ఏ ఫ్రిడ్జ్ కొన్నాడు? 185 లీటర్ల, మన 200 లీటర్లు కొనాలి. ఇంట్లో ముందు ప్లాన్లు వేసేస్తాడు. ఎందుకని? ఆడు శత్రువు. ఎదుటి ఏం కొన్నాడో దాన్ని చూసి వీడు సంతోషపడలేడు, తృప్తి పడలేడు. అసలు కాలికాలని పిల్లిలాగా అది మించినటువంటిది కొనే వరకు ఇంట్లో కుదురుగా నుంచొని కూడా నుంచోలేడు. నిద్ర ఎంత పడుకుందాం అనుకున్నా నిద్ర కూడా పట్టదు. ఎవరికి? శత్రువుకి. కాబట్టి అపవాది మనకేమై ఉన్నాడు? శత్రువు ఉన్నాడు. నీకు ఎప్పుడు మంచి చెప్పడు, నీకు ఎప్పుడు మంచి చేయడు, నీకు ఎప్పుడు మేలు చేయడు, నీ యొక్క మేలుని ఎప్పుడు వాడు కోరుకోడు. వాడు చేసేదంతా కూడా మనం సర్వనాశనం అయిపోయేటువంటి పనులే చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటలేమో కష్టంగా ఉంటాయి. దేవుని మాటలు ఎలాగ ఉంటాయి? కష్టంగా ఉంటాయి. కానీ అపవాదికి సంబంధించిన లోకానుసారమైన మాటలు ఎలాగ ఉంటాయి? ఎంత ఇంపుగా ఉంటాయో ఆలోచన చేయండి. ఒక గంట కంటిన్యూగా కూర్చొని వాక్యం వినాలి అంటే అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా అనేటువంటి ఆలోచన వచ్చేది. కానీ అదే శతాశాధారం యూట్యూబ్ ఆన్ చేసుకుని అర్ధరాత్రి గొడవబుల్లాగా ఫోన్లో చూడాలి అంటే అంతా చూసేసిన తర్వాత డైలాగు అప్పుడంత టైం అయిపోయిందా? కొంతమందికి
డైలాగ్ అప్పుడే అంత అయిపోయింది టైం. అసలు ఒక 10 నిమిషాలు ఏందో అనుకున్నాను అంతే, 2 గంటలు ఎలాగైపోయిందో తెలియదు. గమనించండి సార్. అంటే ఈ లోక సంబంధమైన వాటిని అపవాది ఏం చేస్తున్నాడు, మన కంటికి ఇంపుగా కనిపించేటట్టుగా, అది కంపైనా సరే ఎలా కనబడుతుంది, ఇంపుగా. ఈరోజు ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ ఆయన వేరే వ్యక్తితో, ఆ షాప్లో ఉన్న వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ షాప్ ఖాళీ చేసేస్తానండి, వేరే షాప్కి షిఫ్ట్ అయిపోవాలి అన్నాడు. ఏమండి బాగానే ఉందిగా అన్నాడు. ఏమన్నాడు, బాగానే ఉందిగా అన్నాడు. కొత్తలో బాగానే ఉంది కానండి, వాసన తట్టుకోలేకపోతున్నామండి అన్నాడు. ఏమన్నాడు, కొత్తలో బాగానే ఉంది కానీ వాసన తట్టుకోలేకపోతున్నాం అన్నాడు. ఏంటంటే డ్రైనేజ్ దాటి వెళ్ళాలన్నమాట. షాప్లోకి వెళ్ళాలంటే డ్రైనేజ్ దాటి వెళ్ళాలి. మన చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న డ్రైనేజీలే కంపు మామూలుగా ఉండదు. మరి సిటీస్లో డ్రైనేజీలు ఎలా ఉంటాయి, మనకి తక్కువ ఇల్లులు, వాళ్ళకే మామూలు ఇల్లులే. ఇంకా నానా రకాలైన చెత్త చెదారం అన్నీ అందులోనే. మరి కంపు రాకపోతే ఏమవుతుంది, ఆ కంపును భరించలేక ఖాళీ చేసేద్దామండి అనుకున్నాడంట. అంటే ఆ కంపును కంపుగా ఏం చేశాడు, గుర్తించాడు. ఇంకో మాట చెప్తా మేబీ ఒక నెల ఉండి ఉంటుంది. ఇంట్లో చేపలు కొందామని ఒక చోటుకి వెళ్ళా. వెళ్తే మొత్తం అంత పందులే అక్కడ. పందులు ఏమి లేవు అక్కడ, కానీ పందులు పడుకునే ప్లేస్ అనమాట. అబ్బా వాసన వచ్చింది. ఊర నాయన ఈ ప్లేస్కి వచ్చానంటరా, నువ్వు ఈ ప్లేస్లో ఎక్కడ అమ్ముతున్నారు ఏంటమ్మా మీరు చేపలు అని చెప్పేసి ఆవిడనే అన్నాను నేను. ఏమని, ఏమ్మా ఏంటి ఈ ప్లేస్ పెట్టుకున్నారేంటి చేపలు అమ్ముతాకే అని ఈ ప్రశ్న అడిగాను నేను. ఏం చేస్తామండి ఏదో అంది ఆవిడ. ఏం చేస్తామండి, తప్పదు కదా ఏదో ఒకటి అన్నట్టుగా చెప్పింది. సర్లే అని చెప్పి ఇంకా తప్పదు, నాకు చేప కావాలి, ఆవిడకి డబ్బులు కావాలి, పని అవ్వాలి. కాబట్టి ఏం చేయాలి, చేప కోసే వరకు నేను వెయిటింగు, ఆ పని అయిపోతే డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేసి నా డబ్బుల కోసం ఆవిడ వెయిటింగ్. అయితే చేపలు రుద్ది పొలుసులు గీకి మొక్కలు చేసి ఇవన్నీ చేసేసరికి ఇంచుమించు ఒక 20 నిమిషాలు అయింది. ఈ లోపల తమ్ముడు గారు రొయ్యలు బాగున్నాయి తీసుకుంటారా అంది. ఇంకేం చేయను, నువ్వు అంతంత రేట్లు చెప్తే నేను తీసుకోను, నాకు వద్దు అన్న. ఎంత ఎత్తారో చెప్పండి అన్న. నేను ఎంత ఎత్తకు, నువ్వు ఎంతతో చెప్పన్నా. మొత్తానికి బేరం కుదిరింది. సరే అవి కూడా అన్నాను. అవి కూడా ఇచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి, రొయ్యల కోసం నేను వెయిట్ చేయాలి. కాసేపు వెయిట్ చేశా, అరగంట దాటిపోయింది. విషయం ఏంటో తెలుసా, ఈ అరగంట దాటిపోయేసరికి ఆ కంపు సంగతి మర్చిపోయా. అలవాటైపోయింది నా ముక్కుకి, నాకు అలవాటైపోయింది. ఏదో మామూలుగా ఉన్నట్టుగానే ఉన్నాను నేను. ఈ కంపు వస్తుందని అది అస్సలు ఆ ఫీలింగ్ లేదు నాకు, ముక్కుకి అలవాటైపోయింది నాకు. ఈ లోపల కూడా ఆవిడ వచ్చాడు, ఇదేంట్రా వాసన వస్తుంది అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఓరని వచ్చినప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే ఇది అలవాటు పడిపోయాను అనుకున్నా. కొంతమందికి ఆ కంపులో ఉండి 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 అవి ఏమైపోద్ది, ఒక అరగంటకే నేను ఆ కంపుకి అలవాటు పడిపోతే మరి రోజు అక్కడ అమ్ముకుంటారు, వాళ్ళకింత కంపు అనిపిస్తుంది కదా. కొంతమంది ఈ లోకము లేకపోతే శత్రువైనటువంటి అపవాది చేసేటువంటివి, చూపించేటువంటివి, వాడు మనల్ని అట్రాక్ట్ చేయడానికి చేసేటువంటిది, అది కంపైనా మనకు ఏమనిపించో అలవాటైపోయి కంపు అనిపించదు. అది ఇంతకీ నేను చెప్దామనుకున్న మ్యాటర్. అరగంట అయ్యేసరికి ఆ పెంట నాకు కంపు అనిపించకుండా ఎలాగైతే నా ముక్కుకి అలవాటైపోయిందో కొంతమందికి ఏమైపోతుంది, ఇది తప్పు అనిపించేటువంటి పరిస్థితి ఉండల్లా. నేనేం చేస్తున్నా, నేను తప్పు ఎందుకు చేస్తున్నా, నేను తప్పు చేయట్లేదు కదా అన్నట్టుగానే ఉంది చాలామంది పరిస్థితి. జాగ్రత్త, మన శత్రువు ఎవరు, సాతాను. వాడు మనలను పాడు చేయటానికి ప్రయత్నం చేశాడు. 2 రకాలైన శత్రువులు చెప్పా. ఒకటి లోకము, 2 అపవాది. 3వ శత్రువు ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం.
గనుక చూడండి, ఇక్కడ ఇంకొక వాక్యాన్ని మనం చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, ఏ మాత్రమును లోబడనేరదు. సో మనం గమనిస్తే మూడవ శత్రువు ఎవరు మనకి అంటే మన శరీరమే మన శత్రువు. ఏంటంటే మన శరీరమే మన శత్రువు. అదేంటండి శరీరం మన శత్రువు అంటారేంటి అనుకుంటున్నారేమో. కొన్నిసార్లు మన శరీరం ఏం చేద్దో తెలుసా? ప్రార్థనకి వెళ్ళాలి అనేటువంటిది మనసు చెప్పినా శరీరం ఏమంటుందో తెలుసా? కాసేపు పడుకో, కాసేపు కూర్చో, కాసేపు నడువు ఉంచు, కాసేపు టీవీ చూడు, కాసేపు అన్నట్టుగా చెప్తుంది. ఇది ఏంటి? శత్రువు. మన శరీరం ఏంటి? మన యొక్క శత్రువు. గమనించండి ఒకసారి. కొన్ని సందర్భాలలో ఈ రోజుల్లో అనేక మంది ఈ యొక్క లోకములో బలహీనతల చేత బాధపడుతున్నటువంటి వారు ఎంతమందో. పూర్వకాలములో డాక్టర్లు ఎక్కువ మంది లేరు, మెడికల్ కాలేజీలు ఎక్కువగా లేవు, ఎక్కడ కూడా హాస్పిటల్స్ ఎక్కువగా ఉండేవి కావు. కారణం ఏంటో తెలుసా? పాత రోజుల్లో ఏముండేవి కావు? రోగాలు ఉండేవి కావు. ఉండే అప్పుడప్పుడు అక్కడక్కడ. ఇప్పుడున్నట్టుగా అంత బిజీగా ఉండేటువంటి పరిస్థితి. ఏంటి బిజీ? మనం కాదు, హాస్పిటల్స్. ఏ హాస్పిటల్ అయినా చూడండి బిజీ. అప్పుడప్పుడు నాకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, కొంతమంది మంగళవారం అయితే రారు కదా అన్న కాన్సెప్ట్తో మంగళవారం వెళ్దాం హాస్పిటల్కి అనుకుంటా. తీరా చూస్తే మంగళవారం కూడా బిజీగా ఉంటున్నాయి హాస్పిటల్స్. ఏంటంటే ఇక సెంటిమెంట్లు గిన్నెమెంట్లు ఏమీ లేవు. జనాలు పక్కన పెట్టేస్తున్నారు. ముందు పొరుగు ఎక్కడికి? హాస్పిటల్స్కి. ఆ హాస్పిటల్లో బిల్లు కౌంటర్ చూడండి, కట్టిందే కట్టి వేలల్లో కట్టేవాళ్ళు, లక్షల్లో కట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారో. ఒకసారి ఒక వ్యక్తి కడుతున్నాడు, నేను నా వ్యక్తి వెనకాల నుంచి ఉన్నాను. బొల్లిన హాస్పిటల్ ఒకటి రాజమండ్రి. బ్రూన్గా మిషన్ కొట్టే లెక్కడుతుంది. ఒక్కటే కదా త్వరగా అయిపోద్దులు అనుకున్నా. తీరా అది అయిపోయింది, మళ్ళీ ఇంకో కట్ట తీసాడు, అది అయిపోయింది ఇంకో కట్ట తీసాడు, అది అయిపోయింది ఇంకో కట్ట తీసాడు, అది అయిపోయింది ఇంకో. ఊరు నాన్న ఏంట్రా అంటే కట్టలన్నీ లెక్కెట్టుకుంటున్నాడు. ఎన్ని డబ్బులు ఇప్పుడే లెక్కెట్టాలనుకున్నా. మొత్తం అంతా లెక్కెట్టిన తర్వాత ఎదురున్న వ్యక్తితో చెప్తున్నారు, ఏమండి ఇంకొక 27 రూపాయలు అవ్వాలండి అన్నాడు. ఇంకా 27 రూపాయలు అవ్వాలండి అన్నాడు. ఏమండి చేంజ్ లేదంటే 100 రూపాయలు ఇవ్వండి నేను చేంజ్ చేస్తా అని. ఆ 27 కూడా వదలలేదు. ఆలోచన చేయండి ఒకసారి. అంటే హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి అంటున్నారు నా ఉద్దేశం. ఎందుకు ఎక్కువైనాయి? బలహీనతలు ఎక్కువైపోయినాయి, రోగాలు ఎక్కువైపోయినాయి. అంటే మన శరీరం ఏమైపోతుంది? అనేక రకాలైనటువంటి బలహీనతలను కలిగి ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఈ జ్వరం ఇప్పుడే రావాలా, ఈ జబ్బు నాకే రావాలా అనుకోమా? ఆలోచన చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు వస్తే వేరేలాగా ఉంటుంది. స్కూల్లో హోంవర్క్ చూపెట్టకపోతే కొట్టేస్తారన్న టైంలో జ్వరం వస్తే బాగుండని కోరుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు భలే వచ్చింది అనుకుంటారు. కానీ అలా కాకుండా ఏదైనా ఫేర్వెల్ పార్టీ అప్పుడు జ్వరం వస్తే ఇప్పుడే రావాలి, ఇది మా 5-6 జ్వరం. కొంతమంది అయితే జ్వరం వచ్చిన పర్లా ఇంట్లో తగ్గిపోయింది మమ్మీ, తగ్గిపోయింది డాడీ అని చెప్పేసి ఆ జ్వరంతో వెళ్ళిపోతారు. ఆలోచన చేయండి. జబ్బులు మనిషిని ఏం చేస్తున్నాయి? బలహీనపరుస్తున్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మన శరీరమే మనకు శత్రువు. ఇక్కడ మనం గలతీయులకు రాసిన పత్రికలు చదివాం కదా, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఎలాగున్నాయి? విరోధముగా.
ఆత్మానుసారమైనటువంటి జీవితం ఎలా జీవించాలో ఆత్మ తెలియచేస్తూ ఉంటే శరీరం ఏమేం చేస్తుంది? అబ్బే అలా కాదు, అలా వద్దు, అలా కాదు, ఆలోచించు. దోమల మందు కంగారు పడద్దు, ఏదో కొట్టున్నారో. ఓకే, ఆత్మకును శరీరమునకును ఎలా ఉంది? విరోధం. ఈ లోకములో అనేక మంది దేవుని యొక్క నిజమైన బిడులుగా జీవించలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? సేమ్ ఏంటంటే శరీరము తన అనుకూలముగా జీవించాలి అని కోరుకుంటుంది శరీరం. ఆత్మ అలా జీవించొద్దు అని చెప్తారు. ఇక్కడే వైరం, ఇక్కడే విరోధం. సో మన శత్రువు ఎవరు? మన యొక్క శరీరం. ఆఖరికి ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అక్కడ 26వ వచనంలో చదివితే, కడపట నశింప చేయబడు శత్రువు ఎవరంట? మరణం. ఎవరంట శత్రువు? మన మరణమే మన శత్రువు. మన శత్రువు ఎవరంట? మరణం. అది మనకు అర్థం కావట్లా, కానీ మన మరణం ఏమై ఉందో మనకు శత్రువు. ఆలోచన చేయండి. ముక్కులు మూసారా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? దోమలు పుట్టేస్తున్నాయి, మన వాడపిల్లలందరూ దోమలకి ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళందరూ బాగుండాలి అని వాళ్ళ ఉద్దేశం. మనకేమో అయితే ఎక్కడ పోసట్రా బాబు, గాలి పీల్చుకోలేకపోతున్నాను, ఊపిరాడతలేదు. శరీరానికి ఆత్మకి అలాగే ఉంటుంది. శరీరానికి ఆత్మకి ఇలాంటి ఫైటింగే జరుగుతుంది, ఇలాంటి విరోధమే ఉంటుంది. మంచి టైంలో వచ్చాడు ఎగ్జాంపుల్ బాగా చెప్పడాకే. ఓకే, ఆఖరిగా మన శత్రువు ఎవరంటే మన యొక్క మరణం. ఒకటి మరణం అంటే ఏదైనా జరిగి చచ్చిపోతాం, మరణించారంటాం, ఆ మరణం మన శత్రువు అనుకుంటున్నారా? రెండవ మరణం అనేది ఒక పేరుంది వాక్యం. అది నిత్య మరణము అని కూడా అంటూ ఉంటారు. ఇంకా అందులో అగ్ని ఆరదు, పురుగు చావదు అని కూడా చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి ఒకసారి. అది మనకేమైనది? శత్రువు. కాబట్టి 4 రకాల శత్రువులు చెప్పాను. 1 లోకము మనకేమైనది? శత్రువైన. 2 అపవాది మనకు శత్రువై ఉన్నాడు. 3 మన శరీరమే మనకు శత్రువై ఉన్నది. 4 మరణము శత్రువుగా ఉన్నది. ఈ 4 శత్రువులు మనకు పాజిటివ్గా మాట్లాడు, పాజిటివ్గా మనతో ఉండరు. కారణం ఏంటంటే వాళ్ళ శత్రువు. నటిస్తారు, మంచిగా ఉన్నట్టు నటిస్తారు. ఇందాక చెప్పే కదా ఫ్రిడ్జ్ గురించి, మనసులో 180 లీటర్లు కొన్నాడే, మనం 200 కొనాలంటాడు కదా. మళ్ళీ ఆ ఇంటికి ఏమంటాడు తెలుసా? భలే ఉంది ఫ్రిడ్జ్. ఇంటికతాడు తెలుసా? ఆ సైజ్ చూడటాకే, రంగు చూడటాకే, మోడల్ చూడటాకే. ఎందుకు? దానికి మించింది కొంటాకన్నమాట. సో వెళ్ళినప్పుడు పలకరించినప్పుడు ఎలా పలకరిస్తాడు? ఎంత మంచిగా మాడతాడో, రే మంచి ఫ్రిడ్జ్ కొన్న, సూపర్ ఉంది అంటాడు. మనసులో ఉద్దేశం అది కాదు, వెళ్ళింది పొగటానికి కాదు. ఈ 4 రకాలైనటువంటి శత్రువులు కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తారు. నో డౌట్, మనతో అలాగే ప్రవర్తిస్తారు. జాగ్రత్త, ఈ శత్రువులు మనలను నాశనం చేయకుండా. అయితే దావీదు చేసిన ప్రార్థన, నేను మొర్ర పెట్టేగా దేవుడు ఏం చేశాడు? శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించు. సో మన శత్రువుల చేతులను మనం రక్షించబడాలి అంటే నువ్వేం చేసేవాడుగా ఉండాలి? మొర్ర పెట్టేవాడుగా, మొర్ర పెట్టేదానుగా, ప్రార్థించు వారముగా మనం ఉండాలి. సో మన ప్రార్థన ఎప్పుడు చూసినా దీవించు, కాపాడు, ఆశీర్వదించు, ఇంకా ఈ టాపిక్లే కాదు. ప్రభువా నన్ను నా శత్రువుల నుండి నన్ను కాపాడు ప్రభువా అనేటువంటి అంశాన్ని మీ ప్రార్థనలో ప్రతిరోజు యాడ్ చేయాలని
నేను మనవి చేస్తే మాటలు ముగించున్న కొద్ది వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలింప చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. బహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఈ రీతిగా మేమందరము ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. విన్న వాక్యానుసారముగా దేవా మాకు శత్రువుల నుండి మమ్మల్ని రక్షించడానికి దేవా మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మా ప్రార్థనను ఆలకించి దేవా ఈ యొక్క శత్రువుల చేతిలో నుండి మీరు మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా సహాయం దయచేయండి, కృప చూపించండి. అలాగే దేవా నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉండి చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు, అందుని బట్టి వందనాలు. అన్ని విషయాలలో తోడుగున్నామని ప్రార్థన చేయుచున్నాం. సంఘాన్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. సంఘ బిడ్డలందరూ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నీ మేలుతో నింపమని, ప్రతి ఒక్కరిని నీ యొక్క కృపలో వర్ధిలింప చేయమని దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతికి సమయంలో రేపు జరగబోయే ఆరాధన కూడికలు సహాయం దయచేయండి. నీ బిడ్డలు మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటానికి దేవా మేము సిద్ధపడి నీ సన్నిధి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా రేపు నైట్కి జరగబోతున్నటువంటి ఆ యొక్క నూతన మందిరం నిమిత్తం కృతజ్ఞత కూడికలో సహాయం దయచేయమని రాబోతున్న సేవకులను బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, గ్రామస్తులను బట్టి, విశ్వాసులను బట్టి వందనాలు. మీరే సహాయం దయచేయండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ తొందరపాటు కానీ లేకుండా ఆ యొక్క కార్యక్రమం జరుగులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో దేవా ఈ యొక్క నెల 25, 26, 27 తేదీలలో సభలు ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ సభల కొరకు ప్రార్థన చేయుచున్నాం. అన్ని విషయాలలో తోడుగున్నామని, అన్ని విషయాలలో దేవా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. కృప చూపించండి. అదే రీతిగా దేవా నీ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే విని ఉన్నారో, ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే విని ఉన్నారో వారి యొక్క జీవితాలలో నీ యొక్క కార్యాలను జరిగించండి. దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలు మేమందరం దేవా నీ సన్నిధి విడిచి మా గృహాలు వెలుచు ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సహాయము, కాపుదల నడిపి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలని మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.